నా పేరు సుజాత. నేను ఈ బిజినెస్లో రాకముందు ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా 22 ఇయర్స్ వర్క్ చేస్తాను. ఇక్కడ అందరికీ పిల్లలు ఉన్నారు కదా, అవునా? ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీలో అందరూ ఎక్కువ ఆలోచించిన పిల్లలు కదా. మీరు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు సంపాదిస్తారని ఇప్పటి నుంచి మీరు వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కానీ ఇందాక మనకి ఆఫీసర్ చెప్పారు కదా, కొంత అంటే ఇయర్లో కొంత అంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు. కానీ బయట వాళ్ళకి జాబ్లు ఉన్నాయి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే జాబ్లోనే మనకి ఇన్కమ్ ఉంది అనుకుంటాము. కానీ ఇక్కడ లీడర్స్ ఇక్కడ జాబ్లో అసలు ఇన్కమ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము నేను చూడండి ఇక్కడ 18 ఇయర్స్ చదువుకొని 22 ఇయర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేసి అక్కడ నా ఇన్కమ్ వచ్చేసి 23,000. అది కూడా 22 సంవత్సరాల తర్వాత స్టార్టింగ్ శాలరీ 3,000, హైయెస్ట్ 23,000. అది అంటే కాలేజ్లో లెక్చరర్గా చేస్తూ పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేశాను. అది 3 ఇయర్స్లో మా ఇన్కమ్ 50,000 అయింది. ఏంటంటే నేను పార్ట్ టైంలో చేశాను. మా హస్బెండ్ డయాబెటిక్ పేషెంట్ ఉంది. ఆయన 22 ఇయర్స్ నేను ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక వ్యక్తి హాస్పిటల్లో ఎన్ని లక్షలు కట్టాలి, అవునా? ఎన్ని లక్షలు కట్టినప్పుడు ఆస్తి అనేది కరిగిపోతుంది కదా. అలానే మా హస్బెండ్కి డయాలసిస్తో చనిపోయడం జరిగింది 5 months బ్యాక్, ఓకేనా. కానీ ఇక్కడ చూడండి, ఒక హస్బెండ్ చనిపోయిన ఒక మహిళకు ఇంత పెద్ద రెస్టిజ్ ఫ్యామిలీ ఉంది. ఇక్కడ మా అప్లైన్స్ ఉన్నారు. మా అప్లైన్స్ లేదు, నేనైతే వాళ్ళ పేరు చెప్పకుండా ఇక్కడ కూడా మాట్లాడలేదు. అండ్ మాకు రాజేంద్ర మండలి మలయాళ లక్ష్మీ అండ్ మాకు బాసంగా వెంకటేశ్వర సార్ శ్రీదేవి. ఈ ముగ్గురు కనుక నాకు 3 years బ్యాక్ ఈ అవకాశం చూపెట్టకపోతే నేను అదే జాబ్ చేసుకొని ఉంటాను. అండ్ ఇంకొక మెసేజ్ ఇవ్వడానికి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 22 years నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. మా సార్కి డయాలసిస్ అయితే అక్కడ ఇన్కమ్ అవుతుంది. అంటే 22 years జాబ్ చేసినా కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అక్కడ ఫీల్ అయిపోయింది. కానీ ఈ 3 yearsలో నా ప్రెస్టీజ్ ద్వారా ఏ రోజు కూడా ఇన్కమ్ అవుతుంది. సో ఏమనుకుంటారు అందరూ, ఇప్పుడు నేను బాగున్నాను, హెల్త్ బాగుంది అనుకుంటున్నాను, నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంది అనుకుంటున్నాను. కానీ ఒకరోజు మీ వైఫ్కి ఎలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, ఆ వైఫ్కి సెక్యూరిటీ ఇవ్వాలని మాత్రం ఖచ్చితంగా బిజినెస్ చేయండి. సో నేనైతే మిషన్ 90 daysలో 1 lakh ఇన్కమ్ తీసుకున్నాం అనుకున్నాను యాజ్ ఎ ప్రౌండర్గా. అండ్ ఇంకొకటి నాకు 2 అమ్మాయిలు. నిజంగా చెప్తున్నాను, నేను ఇంత చదువుకొని కూడా నేను మా అమ్మాయిని